హలో అండి. ఈరోజు వీడియోలో మునక్కాయ ఫ్రై రెసిపీ చూద్దాము. ఎక్కువగా మునక్కాయతో పులుసు, కర్రీ, సాంబార్ అలా చేస్తుంటాం కదా! ఒక్కసారి ఫ్రై చేసి చూడండి, చాలా బావుంటుంది. దీనికోసమైతే మునక్కాయలు ముక్కలు కట్ చేసుకొని, అరకప్పు దాకా నీళ్లు వేసి, అంటే అవి కొంచెం మునిగితే చాలు అంతవరకు నీళ్లు వేసేసి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఉడికించాలి. సగం దాకా ఉడికిన తర్వాత మూత తీసేసి, కొంచెం ఎక్కువ వాటర్ ఉంటాయనుకోండి, మూత తీసేసి హై ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ వదిలామంటే సగం పైనే నీళ్ళన్నీ ఇంకిపోతాయి. ఒక పావు కప్పు దాకా నీళ్లుంటే చాలు ముక్కల్లో, ఎక్కువ నీళ్ళైతే ఉండక్కర్లేదు. స్టార్టింగే కొంచెం పోసుకున్నా పర్వాలేదు. ఒక పావు కప్పు నీళ్ళలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవైతే ఒక 3 చిన్న సైజు మునక్కాయలైతే కట్ చేశాను ఇక్కడ. ఇప్పుడు ఫ్రై కోసము స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టేసి 4, 5 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసి, అవి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. కొంచెం ఎక్కువగా వేయండి ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ మంచిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అది కూడా పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. ఇప్పుడు దాంట్లో 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారము, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా కట్ చేసి వేయండి. ఇంక ఈ మసాలాలన్నీ 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసేసి మునక్కాయ ముక్కలు వేయాలి. నీళ్లు వేయకండి, ముక్కల వరకు వేయండి. ముక్కలైతే ఒక 10-12 నిమిషాల్లో మంచిగా ఉడికిపోతాయి. మరి ఓవర్ కుక్ అయితే చేయకూడదండి. మనము కలుపుతున్నప్పుడు అనేవి విరిగిపోతూ ఉంటాయి. ఈ ముక్కల్ని 1 నిమిషం పాటు అలా వేయించాలి ఈ మసాలాలో. 1 నిమిషం పాటు మంచిగా వేగిన తర్వాత మిగిలిపోయినాయి కదా నీళ్ళు, ఆ నీళ్ళైతే వేయాలి ఇందులో. కొంచెమే కదండి నీళ్ళు, తొందరగానే ఇంకిపోతాయి ఈ నీళ్ళు కూడా. 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించామంటే కలుపుకుంటూ, ఇంకా ఆ ఉప్పు, కారం, మసాలా ముక్కకి మంచిగా పట్టుకుంటాయి ఈ వాటర్ వల్ల. అలాగే తొందరగానే మనకు ఆ నీళ్ళన్నీ ఆవిరైపోతాయి. ఇంకా ఫ్రై అనేది చాలా బావుంటుంది. మనం వైట్ రైస్‌లో కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బావుంటుంది. అంతే అండి, ఒక 3-4 నిమిషాల్లో నీళ్ళన్నీ మనకి ఎవాపరేట్ అయిపోయి కర్రీ అనేది ఇలా డ్రైగా ఉంటుంది. ఇక చివర్లో గుప్పెడంత కొత్తిమీరాకు వేసేసి సన్నగా కట్ చేసింది స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే మునక్కాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.